श्रीमद्वर्तशवनादेश्वरस्याः श्रीमद्ग्रहाण्डकोटिब्रह्माण्डनायकायाः तस्याः जगत्कुटिम्बिनायाः जगत्रक्षणायाः श्रीविघ्नेश्वरस्वामिदेवताभ्यस्याः विघ्नेश्वरस्वामिदेवताप्रीत्यर्थं महालक्ष्मी महाकाली महासरस्वती देवताभ्यस्याः महालक्ष्मी महाकाली महासरस्वती तत्र कचितसिंहासनसमर्पयामि आदयोः वाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारकस्नानम् आवाहयामि पुष्पैः पूजयामि पूजयामि आयने देवराय दूर्वारोहं पुष्पे रात्रिरेकाणि समुद्रस्य गृहाय मे पुष्पो पूजयामि देवो बृहस्पते ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण अभिषेकस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पति सुमुहूर्तकाले లారెన్స్తో డాన్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఈ లాస్ట్ 5 months నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఏంటి, మళ్ళీ సినిమా మొదలు పెట్టాలని తొందర. ఇది సినిమా కరెక్ట్గా రావాలి, స్క్రిప్ట్ బాగా రావాలని ఈ వెయిటింగ్ జరిగింది. డాన్ అంటే చాలామంది హిందీ డాన్ రీమేక్ అని కొంతమంది అడిగారు మమ్మల్ని. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. అమితాబ్ బచ్చన్ గారి డాన్ కానీ షారుఖ్ ఖాన్ డాన్కి ఈ డాన్కి అసలు సంబంధమే లేదు. దానికి దీనికి టైటిల్ తీసుకున్నాం అంతే. అండ్ టైటిల్ లారెన్స్ మాస్టర్ ఇప్పుడు కాదు, నాకు చెప్పి సంవత్సరం పైన అవుతుంది ఈ టైటిల్తో సినిమా తీద్దామని. టైటిల్ బాగా నచ్చి అప్పుడు ఓకే అనుకున్నది. దీంట్లో అన్నిటికంటే నాకు హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే లారెన్స్ మాస్టర్ డైరెక్టరే కాదు, లారెన్స్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఈ సినిమాలో చేస్తున్నాడు, ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అండ్ నేను ఇంట్రడ్యూస్ చేసిన అందరూ సక్సెస్ అయ్యారు. అలాగే లారెన్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతాడని ఐఎమ్ హోపింగ్. అండ్ డెఫినెట్గా అవుతాడు. అండ్ 2 పాటలు ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయాయి అండ్ అద్భుతంగా వచ్చాయి 2 పాటలు. మీరు ఊహించని రీతిలో ఒక పాట మాత్రం ఇళయరాజా గారిని గుర్తు చేస్తుంది. అంత డాన్ అంటే అందరికీ లీడర్. యాక్చువల్గా దానికి ఒక వేరే అర్థం. డాన్ అంటే అందరికీ లీడరు, అందరికీ ఒక అండగా ఉండే మనిషి. అటువంటి వాళ్ళని జనరల్గా డాన్ అనేది మన ఇండియాలో మన లాంగ్వేజ్లో అంటాం అలవాటైంది, సినిమాల్లో కానీ హిందీ సినిమాల్లో కానీ అలా. సో అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక లీడరు, డైనమిక్ క్యారెక్టర్.